Dear students, in this video I am going to explain digestive juices from all our glands. So ఇప్పటివరకు మనం digestive glands అన్ని వాటి స్ట్రక్చరు సర్క్యులేషన్ చూసారు. బట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క గ్లాండ్స్ సెక్రీషన్స్ ఆ యొక్క ఎంజైమ్స్ అనేవి ఇండివిజువల్గా కేటగరైజ్ చేసి ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో అనేది నెక్స్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ చెప్పుకుంటే సో ఫ్రమ్ మౌత్ టు స్మాల్ ఇంటెస్టైనల్ రీజన్ వరకు, మౌత్ నుంచి ఇంటెస్టైనల్ రీజన్ వరకు ఏ రీజన్స్లో ఏ గ్లాండ్స్ నుంచి ఏ జ్యూసెస్ వస్తాయి, ఏ ఎంజైమ్స్ వస్తాయి అనేది క్లియర్ కట్గా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ స్ట్రక్చర్స్ ఏమి ఉండవు. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఎంజైమ్స్ అండ్ జ్యూసెస్ని మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్క్రైబ్ చేసి ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో అవి ఎక్కడెక్కడ ఏ టైంలో ఎలా యూజ్ అవుతాయి, వాటి యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఫస్ట్ digestive juices are secreted from digestive glands. So digestive glands నుంచి juices secrete అవుతాయి. Those juices are helpful for the digestive process. సో డైజెషన్ జరగాలి, బ్రేక్ డౌన్ జరగాలంటే జ్యూసెస్ అవసరమవుతాయి. సో ఎలాంటి జ్యూసెస్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఏ జ్యూస్ అయినా మనం చెప్పేటువంటి ఏ డైజెస్టివ్ జ్యూస్ అయినా గ్లాండ్స్ నుంచే వస్తున్నాయి. ఫస్ట్ సెలైవరీ గ్లాండ్స్ తీసుకుందాం మౌత్ రీజన్లో. సో మన సెలైవరీ గ్లాండ్స్ నుంచి వచ్చేటువంటి ఏవైతే సెక్రేషన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ సెక్రీషన్ మనం ఏమంటున్నామంటే saliva అంటాం. సో సెక్రీషన్ ఆఫ్ salivary glands is a saliva. సో దిస్ saliva is consist of an enzyme that is a salivary amylase. salivary amylase అంటే salivary ఉన్న ఎంజైమ్ నేను చెప్తున్నా అంటే salivary amylase. This salivary amylase is also called as alpha amylase. సో టూ నేమ్స్ ఉన్నాయి, ఏది ఇచ్చినా సరే amylase. Salivary amylase also called as alpha amylase. This amylase actually amylase అంతా స్టార్చ్లో హైడ్రోలైటింగ్ యాక్టింగ్గా చేసి ఆల్ఫా గ్లైకోజైడిక్ బాండ్స్. సో ఆల్ఫా గ్లైకోజైడిక్ బాండ్స్ని ఒక ఆల్ఫా amylase బ్రేక్ డౌన్ చేసి స్టార్చ్ని సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో saliva from the salivary glands, and also the saliva consists of chloride ions. Chloride ions are also present in this saliva. So first type of juices secreted from our salivary glands in the buccal cavity. Buccal cavity లో ఉన్న ఆ రీజన్ నుంచి మనకి saliva secrete అవుతుంది. నెక్స్ట్ ఈసోఫాగస్లో ఎలాంటి డైజెషన్ ఉండదు, స్మూత్ మైల్స్ ఉంటాయి, మ్యూకస్ ఉంటుంది. బట్ పెక్యులర్గా చూసుకుంటే నెక్స్ట్ రీజన్ అటువంటి స్టమక్లో మనకి ఏముంటాయంటే ద గ్లాండ్స్ విచ్ ఆర్ లొకేట్ ఇన్ ది స్టమక్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. సెకండ్ టైప్ ఆఫ్ గ్లాండ్స్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ సెక్రేట్స్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్. సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ ఏమేమి ఉంటాయి, ఎలా వర్క్ చేస్తాయి అనేది ఇక్కడ చూస్తున్నాం. చూడండి, సపోజ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉన్నాయి. సో దోస్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఎంజైమ్స్. వన్ ఈజ్ prorenin. It is a inactive enzyme. So it activate అయితే ఎలా ఉంటుంది, రెనిన్ గా ఉంటుంది. నెక్స్ట్ పెప్సినోజన్. It is also inactive enzyme. These two are proteolytic enzymes. That means they break down proteins. So proteolytic, proteo అంటే ప్రోటీన్స్, అక్కడ proteolytic means breakdown of proteins. These two are called as proteolytic enzymes. And also called, these are endopeptidases. Peptides ని ప్రోటీన్స్ చేసిన endopeptidases అంటాం. ఏంటి endopeptidases అనేది మనం తర్వాత చూస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమున్నాయి, ప్రోరెనిన్ inactive enzyme is in the gastric juice, and also pepsinogen which is inactive enzyme, it is also present in a gastric juice. Then small amount of mild gastric lipase for digestion purpose of lipids. Gastric lipase is also present in our gastric juice. So these three are enzymes that are present in our gastric juice, useful for the digestion. Then peculiar juice, bile juice. So bile juice కూడా సెక్రేట్ అవుతుంది. ఎక్కడ నుంచి సెక్రేట్ అవుతుంది bile juice? ఫ్రమ్ ది డైజెస్టివ్ గ్లాండ్స్. సో హెపటోసైట్స్ నుంచి bile juice సెక్రేట్ అవుతుంది. దట్ bile juice helpful for the emulsification of fats. సో bile juice అనేది మనకి ఇక్కడ
దేన్ని డైజెస్ట్ చేయడం కోసం యూజ్ అవుతుంది ఇక్కడ అంటే ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడం కోసం ఈ జ్యూసెస్ అనేవి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బైల్ యాసిడ్స్ ఉన్నాయి, బైల్ సాల్ట్స్ ఉంటున్నాయి. సో ఈ బైల్ సాల్ట్స్, బైల్ యాసిడ్స్, బైల్ పిగ్మెంట్స్ అన్నీ కూడా ఒక బైల్ జ్యూస్ కన్సిస్టెంట్ ఉండి సో గ్యాస్ట్రిక్ గ్లాండ్ సెక్రీషన్ తర్వాత ఆ యొక్క లివర్ నుంచి వచ్చేటువంటి రీజన్ నుంచి ఈ టోటల్ బైల్ జ్యూసెస్ అనేవి సెక్రెట్ అవుతాయి. సో ఇక్కడ మనం పర్టికులర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే bile juice does not contain any type of enzymes. There is no enzymes in a bile juice. ఇది ప్రతిసారి మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. సో ఏమంటున్నారంటే enzymes are absent in bile juice. There is no enzymes in a bile juice. సో అప్ టు నో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ లాగా ఇలా చెప్తున్నాం. ఇక్కడ బైల్ జ్యూస్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. సో తర్వాత మనకి డ్యూయోడినం కాంకావిటీలో ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఉంటాయి. సో ఏమేంటి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఎలా వర్క్ చేస్తాయి అనేది ఇక్కడ చూడండి. దెన్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఏమంటారు ఆఫ్ దిస్ ఫర్ యువర్ క్లియర్. సో 3 that is a pancreatic juices which are secreted from the pancreas. సో ఏ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ సెక్రీట్ చేసే సెల్స్ ఏమంటామంటే దోస్ ఆర్ ఎసినార్ సెల్స్. ఎసినార్ సెల్స్ సెక్రీట్స్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్. ఎసినార్ cells exocrine part of the pancreas, but endocrine part of the pancreas secretes hormones. So ecinar cells secretes pancreatic juices. So in these juices the composition is a trypsinogen which is inactive in function. ఇన్యాక్టివ్ ఉంటుంది. ఎందుకు ఇన్యాక్టివ్ ఉంటాయి, అవి ఎందుకు అలా ఉంటాయి అనేది మనం ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో డిస్కస్ చేస్తాం. దెన్ chymotrypsinogen, it is also inactive in condition. Chymotrypsinogen. Then aminopeptidases. Pancreatic juice consists of aminopeptidases. These three are also called as proteolytic enzymes. So already చెప్పాం proteolytic breakdowns are proteins, but these enzymes are actually exopeptidases. ఏజ్ అని ఎక్కడ మీకు ఒక టర్మ్ తగిలినా సరే అదేమవుతుందంటే ఎంజైమ్ ఎక్సోపెప్టిడేస్. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా ఎండోపెప్టిడేస్, ప్రోరెనిన్ అండ్ రెనిన్, పెప్సినోజన్ ఏవైతున్నాయో అవన్నీ ఎండోపెప్టిడేస్. ఇదేమవుతుందంటే ఎక్సోపెప్టిడేస్ అవుతుంది. సో అలాంగ్ విత్ దిస్, సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ కన్సిస్ట్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ లైపేజ్, దెన్ ప్యాంక్రియాటిక్ అమైలేజ్. ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఉంటాయి, ప్యాంక్రియాటిక్ అమైలేజ్, అండ్ ఆల్సో మైనర్ అంటే కొంచెం స్మాల్ న్యూక్లియిక్ యాసిడ్స్ని లైట్గా బ్రేక్ డౌన్ చేయడం కోసం ఇట్ ఈస్ ఏ ప్రెజెన్స్ ఆఫ్ న్యూక్లియేజెస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే మీరు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఎండోపెప్టిడేస్గా చెప్తున్నారు, ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని ఎగ్జోపెప్టిడేస్గా చెప్తున్నారు. సరే ఎందుకు అలా పిలుస్తాం అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అవడానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ చైన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సపోజ్ అమైనో యాసిడ్స్ అన్ని ఫ్యూజ్ అయ్యి ఫామ్ అయితే మనకి పాలిపెప్టైడ్స్ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. సపోజ్ ఇది చూడండి మీరు. సో ఇక్కడ అమైనో యాసిడ్స్ ఇలా నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఫ్యూజ్ అయితే మనకు వచ్చేటువంటి నెక్స్ట్ సీక్వెన్స్ ఏమవుతుంది అంటే ఎలా ఫామ్ అవుతుంది ప్రోటీన్ సీక్వెన్స్ అని. సో అమైనో యాసిడ్స్ అన్నీ ఉన్నాయి. సో దీస్ అమైనో యాసిడ్స్ 2 or 3 అమైనో యాసిడ్స్ ఫ్యూజ్ అయితే దే ఫామ్ డైపెప్టిడేజెస్. డైపెప్టైడ్స్ అంటారు, డైపెప్టైడ్స్. ఈ డైపెప్టైడ్స్ 2 కంటే ఎక్కువగా అంటే 2 అమైనో యాసిడ్స్ ఫ్యూజ్ అయితే ఫామ్ అవుతుంది. 2 అమైనో యాసిడ్స్ సీక్వెన్స్ 2 అమైనో యాసిడ్స్ ఫ్యూజ్ అయితే డైపెప్టైడ్స్ ఫామ్ అవుతుంది. డైపెప్టైడ్స్ నుంచి మనకు నెక్స్ట్ ఆ డైపెప్టైడ్స్ నెంబర్ ఆఫ్ ఫ్యూజ్ అయితే ఆ చైన్ మనం ఏమంటాం అంటే పాలీపెప్టైడ్స్ అంటాం. పాలీపెప్టైడ్స్ అంటారు. పాలీపెప్టైడ్స్ నెక్స్ట్ వెయిట్ని ఫామ్ చేస్తాయి అంటే ప్రోటీన్స్ని ఫామ్ చేస్తాయి. సో ప్రోటీన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ సీక్వెన్స్లో ఫామ్ అవుతాయి. సో ఫ్రమ్ అమైనో యాసిడ్స్ అంటే స్మాల్ చైన్స్ ఏవైతున్నాయి అమైనో యాసిడ్స్ అనే సీక్వెన్స్ నుంచి
డైపెప్టైడ్స్, దెన్ మోనోపెప్టైడ్స్ ఉంటాయి. దీస్ ఆర్ మోనోపెప్టైడ్స్. మోనోపెప్టైడ్స్ ఫ్రీజ్ అయితే డైపెప్టైడ్స్ మించి ఉంటే పాలీపెప్టైడ్స్, దెన్ ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. సో ఈ ప్రోటీన్స్ని మన డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బ్రేక్ డౌన్ చేయాలి. సో ఏవైతే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయో మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది. సో అలా బ్రేక్ డౌన్ చేయడం కోసం ఏం చేస్తాయంటే 2 types ఆఫ్ పెప్టిడేజెస్ ఉన్నాయి. ఎండోపెప్టిడేజెస్ అంటే ఎగ్జోపెప్టిడేజెస్. ఎండోపెప్టిడేజెస్ ఉన్నాయి, ఎగ్జోపెప్టిడేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్జోపెప్టిడేజెస్ చూద్దాం. సపోజ్ ఇట్ ఈస్ అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనుకుందాం. సపోజ్ దీస్ ఆర్ అమైనో యాసిడ్ చైన్ అనుకుందాం. అమైనో యాసిడ్ చైన్ ఇలా పెద్ద లాంగ్ చైన్ ఉంది. సో మన డైజెస్టివ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేయాలంటే దీన్ని బ్రేక్ చేయాలి. ఎగ్జోపెప్టిడేజెస్ ఏం చేస్తాయంటే ఈ యొక్క టెర్మినల్ ఎండ్, సపోజ్ ఇది ఒక చైన్ అనుకుంటే ఈ టెర్మినల్ ఎండ్లో బాండ్స్ని బ్రేక్ చేస్తున్నాం. ఎగ్జోపెప్టిడేజెస్ ఏం చేస్తాయంటే టెర్మినల్ ఎండ్లో బాండ్స్ని బ్రేక్ చేస్తాయి. సో టెర్మినల్ ఎండ్లో బాండ్స్ బ్రేక్ అయితే ఏమవుతుంది, దర్ ఈస్ ఏ ఫార్మేషన్ ఆఫ్ అంటే రిలీజింగ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ది ఎగ్జోపెప్టిడేజెస్. అంటే వీటి నుంచి మనకి అమైనో యాసిడ్ చైన్ నుంచి కొన్ని అమైనో యాసిడ్స్ ఏదైనా మోనోపెప్టైడ్స్ కావచ్చు, డైపెప్టైడ్స్ కానీ ఇలా రిలీజ్ అవుతాయి. సో అలాంటి బ్రేక్ డౌన్ చేసేటువంటి వాటి మనం అంటే అవుట్ సైడ్. సో అమైనో యాసిడ్స్ రిలీజ్ అయ్యి వెళ్తున్నాయి కాబట్టి ఎగ్జోపెప్టిడేస్. సో టెర్మినల్ ఇది అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనుకుంటే టెర్మినల్ బాండ్ ఏదైతుందో ఆ టెర్మినల్ బాండ్స్ని ఈ ఎగ్జోపెప్టిడేస్ కంట్రోల్ చేస్తాయి, కట్ చేస్తాయి. సో బ్రేక్ డౌన్ చేయడం వల్ల అమైనో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. బట్ ఎండోపెప్టిడేస్ ఆర్ సమ్వాట్ డిఫరెంట్. సో ఎండోపెప్టిడేస్ ఏంటంటే అమైనో యాసిడ్ సీక్వెన్స్లో ఎక్కడో ఒక సపోజ్ ఇది ఒక పెద్ద ఆల్ఫా బీటా చైన్స్ ఉన్నటువంటి అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనుకున్నాం. సో దీస్ ఆర్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్లో ఇన్నర్ పెప్టైడ్ బాండ్స్ ఎక్కడన్నా ఉంటే ఆ ఇన్నర్ పెప్టైడ్ బాండ్స్లో ఒక అమైనో యాసిడ్ సీక్వెన్స్ని కట్ చేస్తాం. సో అందుకని ఇన్సైడ్ ఎండోపెప్టైజ్ అంటే ఇన్నర్ పెప్టైడ్ చైన్స్లో ఎక్కడో ఒక చోట బ్రేక్ డౌన్ చేస్తాం. సో ఈ అమైనో యాసిడ్ సీక్వెన్స్లో ఇలాంటి కటింగ్లో ఏమవుతుందంటే దేర్ ఈజ్ నో రిలీజ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ రిలీజ్ అవటం అనేది ఉండదు. ఎగ్జోపెప్టిడేస్ మాత్రం ఇలా కట్ చేస్తాం. మనం ఇప్పటివరకు చెప్పిన వాటిలో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి వచ్చే జ్యూసెస్ ఏమో ఎండోపెప్టిడేస్కి అయితే, అలా కాకుండా ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ వచ్చేసి ఎగ్జోపెప్టిడేస్. బట్ ఇంటెస్టైనల్ జ్యూసెస్ కూడా కొన్ని ఉంటున్నాయి. ఇంటెస్టైనల్ జ్యూసెస్కి వచ్చేసరికి ఏమేమి అవుతాయి అనేది ఇక్కడ చూద్దాం. ఇంటెస్టైన్ నుంచి వచ్చేటువంటి జ్యూసెస్. సో మ్యాక్సిమం డైజెస్ట్ ఎక్కడ జరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ కానీ అదంతా ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఇంటెస్టైనల్ జ్యూసెస్ కింద మనం చూద్దాం. సో ఇంటెస్టైనల్ జ్యూసెస్. సో ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ తర్వాత మనకి డ్యూయోడెనమ్ స్టార్ట్ అవుతుంది. డ్యూయోడెనమ్ నుంచి నెక్స్ట్ రీజన్ స్మాల్ ఇంటెస్టైన్ స్టార్ట్ అవుతుంది. ఆ స్మాల్ ఇంటెస్టైన్ రీజన్లో మేజర్ అబ్జార్ప్షన్ కోసం ఉండేటువంటి జ్యూసెస్ నుంచి వచ్చే సెక్రీషన్స్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎంటిరోకైనేస్ ఎంజైమ్. వేర్ ఎవర్ ద ఏజ్ ఈజ్ దేర్, ఎంటిరోకైనేస్ ఏజ్ అని వచ్చిందంటే ఆటోమేటిక్ అది ఎంజైమ్. అలా లేకుండా ఉంటే సబ్స్టెన్స్ అవుతుంది. ఎంటిరోకైనేస్. సో యాక్టివేటర్ ఫర్ ది ట్రిప్సిన్. యాక్టివేటర్ ఆఫ్ ట్రిప్సిన్ యాక్టివేట్ చేయటువంటి క్యాపబిలిటీ ఎంటిరోకైనేస్కి ఉంటుంది. ఎక్కడ ఈ యొక్క ఇంటెస్టైనల్ రీజియన్లో. దెన్ పెప్టిడేజెస్. సో పెప్టైడ్స్ కోసం పెప్టైడ్స్ ఫామ్ అయితే పెప్టిడేజెస్ కూడా ఎంజైమ్స్ని అమైనో యాసిడ్స్ని ప్రోటీన్స్ని వాటన్నిటిని బ్రేక్ చేయడానికి పెప్టిడేజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి డైసాక్రైడేజెస్. ఇవన్నీ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఏవైతున్నాయో నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ డౌన్ చేసి సింపుల్ షుగర్స్గా మార్చేటువంటి కాంపోనెంట్స్ ఈ జ్యూసెస్లో అవి ఉంటాయి. అవేంటో ఆ ఎంజైమ్స్ ఏంటో వరుసగా చూద్దాం. చూడండి. ఫస్ట్ మనం ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. మాల్టేజ్ అనేది ఎంజైమ్, బట్ మాల్టోజ్ అనేది సబ్స్టాన్స్. దిస్ ఈజ్ సబ్స్టాన్స్. సో ఎంజైమ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో ప్రతిదీ ఇంతే. మాల్టోజ్ అనేది సబ్స్టాన్స్. అలా కాకుండా నెక్స్ట్ చూడండి. లాక్టేజ్, సుక్రేజ్, ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వర్టేజ్ అనే పేరు ఉంది దీనికి. లాక్టేజ్ కూడా బీటా గెలాక్టోసిడేజ్ అనే నేమ్ కూడా ఉంది. చూడండి, నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంది ఇక్కడ. లాక్టేజ్, మాల్టేజ్, సుక్రేజ్. ఏజ్ అనేది ఎక్కడ వచ్చినా సరే అదేమవుతుంది ఎంజైమ్. ఐసోమాల్టేజ్, లిమిట్ డెక్స్ట్రినేజ్,
limit dextrinase also enzyme. These are breakdown of disaccharides. Then also limit dextrinase తో పాటుగా మనకి ఇక్కడ ఇంటెస్టైనల్ లైపేజ్ ఉంటుందన్నమాట. ఇంటెస్టైనల్ లైపేజ్. సో ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా ఏమవుతుందంటే ఫుడ్ కాంపోనెంట్స్, ఎయిదర్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ని డైజెస్ట్ చేసుకుంటూ వస్తే, బైల్ అనేది అక్కడ లిపిడ్స్ని డైజెస్ట్ చేస్తే, బట్ తీసుకున్నటువంటి ఫుడ్లో న్యూక్లిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి కదా. సో న్యూక్లిక్ యాసిడ్స్ జెనెటిక్ మెటీరియల్ కూడా డైజెస్ట్ చేసేటువంటి ఎంజైమ్స్ మన బాడీలో ఉన్నాయి. సో దాస్ ఆర్ కాల్డ్ యాజ్ అ nucleotidases. So these nucleotidases and nucleosidases. So nucleotidases and nucleosidases are enzymes useful for the బ్రేక్డౌన్ ఆఫ్ అవర్ జెనెటిక్ మెటీరియల్. ఏదైనా తీసుకున్న జెనెటిక్ మెటీరియల్ ఫుడ్ తీసుకుంటే, సెల్స్ తీసుకున్నట్టుంటే ఆటోమేటిక్గా టిష్యూస్లో సెల్స్ ఉంటాయి, సెల్స్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఆ జెనెటిక్ మెటీరియల్ కూడా మన యొక్క డైజెస్టివ్ జ్యూసెస్లో బ్రేక్డౌన్ అయిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూక్లియోటైడేజెస్ అండ్ న్యూక్లియోసైడేజెస్. సో ఇవన్నీ ఇంటెస్టైనల్ లైపేజ్ కావచ్చు. దెన్ ఇలా ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ యొక్క డైసాక్రైడ్స్, పెప్టిడైడ్స్, ఎంట్రోకైనస్ ఇవన్నీ దేని కిందకి వస్తుంది అంటే ఇంటెస్టైనల్ జ్యూసెస్ కిందకి వస్తున్నాయి. సో ఈ సీక్వెన్స్ అనేది మనకు గుర్తుండాలి. ఈ యొక్క సీక్వెన్స్లో ప్రతి జ్యూస్ ఏ యొక్క గ్లాండ్ నుంచి ఏ సెక్రేషన్స్ వస్తున్నాయి అనేది గుర్తుంటే ఇవన్నీ డైజెస్టివ్ సిస్టంలో ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో ఎలా యూజ్ అవుతాయి, ఏ పర్టికులర్ పార్ట్లో రిలీజ్ అవుతాయి అనేది మనకి ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఈ లిస్ట్ అనేది మీరు కొంతవరకు బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.